Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. కుకు విద్యా తత్వాలు సీజన్ 2 ఎపిసోడ్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తున్నాయి. సాటర్డే ఎపిసోడ్ లో కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ లో విన్ అయ్యాడు. చాలా మంచి ఎపిసోడ్. అట్లాగే తనుజ సెకండ్ ప్లేస్ వచ్చింది. అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మరి సండే ఎపిసోడ్ చూసుకున్నట్టయితే ఫుల్ ఎంటర్టైనింగ్ అయితే ఉంది. ఇక ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్న ఫస్ట్ యానిమేషన్ కూడా సండే ఎపిసోడ్ లో జరిగింది. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, అసలు రైవెన్ జోడి రచ్చ ఏంటి ఈ ఎపిసోడ్ లో అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక సండే ఎపిసోడ్ విషయంలోకి వస్తే మన డీమాన్ పవన్ టాప్ ప్లేస్ లోకి వచ్చాడు. ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉన్నాడు. నిన్న కళ్యాణ్ ఉన్నాడు, ఈ రోజు డీమాన్ వచ్చాడు. ఇద్దరు కామనర్స్ అద్దరగొట్టేస్తున్నారని చెప్పాలి. బిగ్ బాస్ లో తన వంటలతో ఆకట్టుకుంటున్న డీమాన్ ఈ షోలో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ కూడా అదిరిపోయే డిష్ ప్రిపేర్ అయితే చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఇక డీమాన్ కి వంటపై ఉన్న ఫ్యాషన్ చూస్తుంటే ఇతను ఫైనల్ దాకా ఖచ్చితంగా వెళ్ళేటట్టున్నాడు. పైగా ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ కుకింగ్ షోకి డీమాన్ పవన్ విన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అన్ని అర్హతలు విన్ అవ్వడానికి డీమాన్ పవన్ కి అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మన బిగ్ బాస్ సీజన్ 9 లో చూసాం కదా, అందరికి వెరైటీ డిషెస్ అయితే చేసి పెట్టేవాడు. సో డీమాన్ పవన్ చాలా ఎక్సలెంట్ గా చాలా టేస్టీగా కుక్ చేస్తాడు. అందరికీ మంచి ఫేవరెట్ పర్సన్ డీమాన్ పవన్ కుకింగ్ విషయంలో అయితే. సో ఈ రోజు సండే ఎపిసోడ్ లో ఫస్ట్ ప్లేస్ అయితే డీమాన్ పవన్ ఇరగదీసేసాడనే చెప్పాలి. ఇక మన ఈ ఎపిసోడ్ లో రైవెన్ జోడీ మూమెంట్స్ ఉన్నాయి. అట్లాగే జాతరత్నాల కామెడీ ఉంది. ఆ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ రోజు రీతుకి జోడీగా డేమన్ అయితే ఇచ్చారు. సో వాళ్ళిద్దరు ఎంత బాగా ఎంటర్టైన్ చేశారంటే చాలా బాగా చేశారు. ఇక అలాగే ఇమ్మాన్యుయల్, హరి, సుహాస్ని వంటి జాతరత్నాలు వాళ్ళ టైమింగ్ తో ఇరగదీసేశారు. కామెడీతో ఈ షోని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్లిపోయారు. ఇక 1.5 అవర్ ఎపిసోడ్ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా నడిచింది. ముఖ్యంగా రైవెన్ జోడీ మూమెంట్స్ నిన్న మన కళ్యాణ్ తనుజ మూమెంట్స్ ఎలాగైతే ఎంజాయ్ చేసామో, ఈ రోజు బిగ్ బాస్ సీజన్ 9 ఆడియన్స్ మన రైవెన్ జోడీ మూమెంట్స్ కూడా అదే రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ఎందుకంటే రైవెన్ జోడీ చాలా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తారు. ఇక మన డీమాన్ అట్లాగే రీతు కెమిస్ట్రీ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఇక సండే ఎపిసోడ్ లో ఎవరెవరికి ఏ జోడీలు వచ్చారనేది ఇప్పుడు కొంచెం క్లారిటీగా చూద్దాం. మన పల్లవికి అయితే ఇమాన్యుయల్ ఇచ్చారు. అట్లాగే మన డేమాన్ కి రీతునిచ్చారు. రైవెన్ జోడీ మనందరికి తెలిసిందే. ఇక రాకేష్ కి హరినిచ్చారు. తేజస్వినికేమో సుహాసినినిచ్చారు. శ్రీకాంత్‌కేమో దక్షనిచ్చారు. సో ఇవి జోడీలు. వీళ్ళంతా కుక్స్ అట్లాగే జాతరత్నాలు సండే ఎపిసోడ్‌ని నెక్స్ట్ లెవెల్‌కైతే తీసుకెళ్లారు. చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. చాలా బాగా కుక్ కూడా చేశారు. సో ఇప్పుడు ఎలిమినేషన్ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఇంకా ఈ సండే ఎపిసోడ్స్ ర్యాంకింగ్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. వంటల విషయానికొస్తే డీమాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇరగదీసేసాడు. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, డీమాన్ దుమ్ము రేపేశాడు. ఇక పల్లవి సెకండ్ ప్లేస్ తెచ్చుకుంది. ఇక తేజస్విని అయితే థర్డ్ ప్లేస్ దక్కించుకుంది. ఇక రాకేష్ ఫోర్త్ ప్లేస్. గతంలో రాకేష్ ఫస్ట్ ప్లేస్ లో వచ్చాడు, ఇప్పుడు ఫోర్త్ ప్లేస్ వచ్చాడు. ఇక మన శ్రీకాంత్ అయ్యంగార్ చివరి ప్లేస్ అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇక కుక్ ఆఫ్ ఛాలెంజ్, మన ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ ఉంది కదా, ఎలిమినేషన్ రౌండ్ అట్లాగే ఎలిమినేషన్ మన శ్రీకాంత్ గారు చివరి ప్లేస్ ఉండడం వల్ల చూద్దాం. నిన్నటి ఎపిసోడ్ ప్రకారం పల్లవి, ఈ రోజు ఎపిసోడ్ ప్రకారం శ్రీకాంత్ లీస్ట్ పొజిషన్ లో అయితే ఉన్నారు. సో వీరిద్దరి మధ్య కుక్ ఆఫ్ ఛాలెంజ్ జరిగింది. ఇందులో పల్లవి గెలిచారు. అట్లాగే మన శ్రీకాంత్ అయ్యంగార్ ఓడిపోవడం అయితే జరిగింది. సో ఇంకా ఫైనల్ గా ఫేస్ ఆఫ్ ఛాలెంజ్ తర్వాత శ్రీకాంత్ అయ్యంగార్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. చాలా సాఫ్ట్ పర్సన్ గా ఈ కుకు విద్యారత్నాలు సీజన్ 2 లో అయితే మంచి పేరు అయితే తెచ్చుకున్నారు. సో ఈ సీజన్ మొదట ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ గా ఆయన బయటకైతే వచ్చేసారు. ఆయన చివరగా ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అందరిని ఆకట్టుకుంది. చాలా బాగా మాట్లాడారు. సో ఆయన మాట్లాడిన తర్వాత అతనుకున్న క్రేజ్ చూస్తుంటే భవిష్యత్తులో బిగ్ బాస్ లాంటి షోస్ కూడా ఇతను తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో బేసికల్ గా శ్రీకాంత్ అయ్యంగారు చాలా కాంట్రవర్సీ పర్సన్. బయట సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే అలాంటి పర్సన్ ఇటువంటి కామెడీ షోలో ఎట్లా వీళ్ళతో పాటు సర్వే అవుతారని చాలా అనుమానాలు అయితే వచ్చినాయి స్టార్టింగ్ లో. కానీ ఆయన కంప్లీట్ గా చాలా కామ్ అండ్ కూల్ గా బిహేవ్ చేశారు. ఉన్న వాళ్ళందరితో చాలా అడ్జస్ట్ అయిపోయి చాలా కంఫర్టబుల్ గా బిహేవ్ చేసి కామెడీ కూడా చేశారు ఆయన. సినిమాలో చాలా వర్స్టైల్ యాక్టర్. ఆయన చాలా బాగా నటిస్తాడు. అద్భుతమైన నటుడు ఆయన. సో ఇటువైపు కూకు విద్యారత్నాల్లో ఈయన సక్సెస్ఫుల్ గా ఫస్ట్ ఎలిమినేషన్ అయ్యేంత వరకు కొనసాగారు. సో ఈ పర్సన్ ఈ తర్వాత బిగ్ బాస్ షోకి రావడానికి ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే సో కాంట్రవర్సీ చేయగలుగుతాడు, కామ్ అండ్ కూల్ గా ఉండగలుగుతాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇలాంటి క్యాండిడేట్స్ కావాలి. సో ఇతన్ని కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది బిగ్ బాస్ సీజన్ 10 కి. సో దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను బిగ్ బాస్ సీజన్ 10 మేనేజ్మెంట్ ఎవరినైతే అప్రోచ్ అయ్యారో ఆ కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే వీడియో చేసి అప్డేట్ మీకైతే చేస్తాను. సో చూశారు కదా, ఇది కుకు విద్యారత్నాలు సీజన్ 2
మన శ్రీకాంత్ అయ్యంగారి ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఇది. సో మీకేమనిపించింది? ఆయన శ్రీకాంత్ గారు ఎలిమినేట్ అవ్వడం వల్ల మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. నిన్న చూసాం గదా! మనం కళ్యాణ్ తనుజ మూవ్‌మెంట్స్, కేఎన్‌టి మూవ్‌మెంట్స్. ఇవాళేమో మన రైవెన్ జోడి, రీతు అండ్ డెమాన్ మూవ్‌మెంట్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఆడియన్స్ అయితే ఫుల్ హ్యాపీ అని నేనైతే అనుకుంటున్నాను. నేను నిన్న ఎంజాయ్ చేశాను. ఇవాళ ఎంజాయ్ చేశాను. యాక్చువల్‌గా షో చాలా బావుంటుంది. ఎడిటింగ్ విషయానికొస్తే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. కామెడీ కూడా చాలా నేచురల్ కామెడీ చేస్తున్నారు. ఎక్కడ వల్గారిటీ లేకుండా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ఎక్సలెంట్‌గా షోనైతే నడిపిస్తున్నారు మేకర్స్ అని చెప్పొచ్చు. కంటెంట్ అద్భుతంగా ఉంది. నాకు తెలిసి ఈ ఈ కామెడీ షో ఈ మధ్య కాలంలో ఇంత మంచి షో లేదని నేనైతే అనుకుంటున్నాను. ఎవ్రీ సాటర్‌డే అండ్ సండే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఇస్తున్నారు. సో మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే వీడియోని గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ మన బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.